సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన బేతాళుని వశీకరణం చేసుకునే పురాతనమైన మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి రారా బేతాళ, రాజకుమార, రాజరాజ బేతాళ, రణగాత శక్తివే బేతాళ, శత్రు సంవర బేతాళ, భూతబంధన బేతాళ, మోహిని ఛేదిత బేతాళ, డాకిని సంహర బేతాళ, శాకిని మోదిత బేతాళ, రాక్షస ధ్వంసక బేతాళ, రక్ష రక్ష శ్రీ బేతాళ, మమ ఇష్టి సిద్ధి బేతాళ, త్రాహి త్రాహి బేతాళ, విభూది బంధు బేతాళ, పిశాచ బంధు బేతాళ, ఈశాన్య బంధు బేతాళ, అగ్ని దిశ బంధు బేతాళ, యమ దిగ్బంధన బేతాళ, నైరుతి దిగ్బంధన బేతాళ, వాయవ్య దిగ్బంధన బేతాళ, మమ శత్రుముఖం బంధన బేతాళ, శత్రుకుల బంధనం బేతాళ, మాం రక్ష రక్ష మహాసాన్నిత్వం గురు గురు స్వాహాది బంధ బంధ తత్పందవే బంధ హన హన మాం రక్ష రక్ష స్వాహ. ఈ విధంగా మంత్రం అనేది ఉన్నది. ఈ బేతాళ సిద్ధి పొందాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. అలాగనే ఈ మంత్రాన్ని గురూపదేశం చేసుకొని మాత్రమే చేసుకోవాలి. దీంట్లో కొంత విధి విధానం కూడా ఉన్నది. యథాతథంగా నేను రాసి పెడుతున్నాను. దీన్ని రోజుకు 108 సార్లు చేయాలి. 1008 సార్లు మొత్తం జపం. మొదటి రోజు 108 సార్లు శ్మశానంలో కానీ, నిర్జన అడవిలో కానీ, నదీ తీరం నందు కానీ చేసి 3 నల్లకోళ్ళు బలి ఇవ్వాలి. 108 సార్లు చేసి అది రాత్రిపూటనే చేయాలి. ఊదు మైసాక్షి పొగ వేయాలి. 5 అగరబత్తులు, కొబ్బరికాయ, 5 నిమ్మకాయలు పెట్టి దీన్ని చేయవలసి ఉంటుంది. ఇది గురూపదేశం తీసుకొని చేయాలి. చేస్తే మాత్రమే ఏదైనా మహావిద్య సాధకుడు ఉండి ఆ సాధకుడు దగ్గర తీసుకొని మీరు స్వతహాగా మీ దగ్గర ఉన్న గురువులు, అది మహావిద్య సాధకులు మాత్రమే, వామాచారంలో నిష్ణాతులైన వాళ్ళు దగ్గర తీసుకొని కూడా చేయొచ్చు. అలాగని మా దగ్గర దీక్ష తీసుకొని మా సమక్షంలో చేసుకోవాలనుకుంటే నేను 10,116 ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు తీసుకుంటాను. కాబట్టి మీకు సాధక ప్రియులు ఎవరికైనా బేతాళుని వశీకరణం చేసుకొని బేతాళుడు వశీకరణం అయితే మీకు కాని పనంటూ ఉండదు. శత్రువులను అంచవచ్చు, భూత ప్రేత పిశాచాలను తొలగొట్టవచ్చు. ఎటువంటిదైనా కానీ, ఎటువంటి కార్యానైనా కానీ విజయం సాధించవచ్చు. కాబట్టి బేతాళుని అనుగ్రహం అనేది అంత ఈజీగా ఏం రాదు. కానీ ప్రయత్నిస్తే ఎవరికైనా ఆ రుణం అనేది ఉండవచ్చు. కాబట్టి ఆ అనుగ్రహ బేతాళ వశీకరణం అనేది చేసుకుంటే మీకు భూత ప్రేత పిశాచాలను వదలగొట్టవచ్చు, మీ శత్రువులపై ప్రయోగించవచ్చు. అతను మీ వశీకరణలో ఉంటాడు కాబట్టి ఏదైనా పనికి ఉపయోగించవచ్చు వశీకరణ అయిన తర్వాత. ఇది గమనించగలరని సాధక ప్రియులందరికీ నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.